ఎంత అన్ని సీన్స్ ఉంటే ఏం చెప్తాము. బట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ సీన్ నుంచి లాస్ట్ ఎండింగ్ సీన్ వరకు ప్రతి ఒక్కటి ఎంత వైపు ఉందో ఫస్ట్ లో లాస్ట్ వరకు అంతే వైపు ఉంది. అసలు ఎక్కడ కానీ మీకు అబ్బా ఏంటి సీన్ అని అనిపించదు, అంత బాగుంది. సో ప్రతి ఒక్కరు థియేటర్ కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అర్థమైంది, ఎందుకంటే మేము యానిమీస్ చూస్తాం జపనీస్ లో. అది అలా చెప్పలేను, బట్ నాకు కొంచెం జపనీస్ లో కొన్ని తెలుసు. సినిమాలో ప్లస్ ఏంది మైనస్ ఏంది మేడం? నెగిటివ్ ఏం లేదు. క్లైమాక్స్ కొత్తగా లేదు, నార్మల్ ఉందా అంటారు, దాని గురించి ఏం చెప్తారు? ఎవరైనా సరే థియేటర్ కి వచ్చి చూడండి, తర్వాత మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అంతేగాని బయట పైరసీలలో చూసి సినిమా బాగాలేదు, యావరేజ్ ఉంది, బిలో ఉందని మాత్రం చెప్పి ఫ్యాన్స్ ని హర్ట్ చేయదు. అర్థమైందా? ఎలివేషన్ మీద ఫోకస్ పెట్టారు అంటారు, దాని గురించి ఏం చెప్తారు? ఎవరు బ్రో చెప్పింది ఎలివేషన్స్ మీద ఫోకస్ చేశారు? స్టోరీ చూడండి, ఒక్కొక్కరు ఎలా చెప్పిండ్రు అసలు. అక్కడ మధ్యలో హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి వచ్చింది, డ్రగ్స్ గురించి ఉంది, ఇన్ని సీన్స్ ఉండగా ఎలివేషన్ మీదనే ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. నరికి పడేస్తారు. సినిమాలో అఖిరానందన్ గారు అనిపించారు, ఏమన్నా మీకు ఉందా? నిజమా కావాలి? లేదు, ఆయన లేదు. ఎవరంటే హీరో అనిపించారు సినిమాలో? వేరే హీరో ఉన్నారు, ఇమ్రాన్ హష్మీర్ ఉన్నారు, ఇంకా వేరే హీరోస్ ఉన్నారు. బట్ పవన్ కళ్యాణ్ ఉన్నంత హ్యాండ్సమ్ గా వేరే వాళ్ళు లేరు కాబట్టి మేము గమనించలేము. ఓజీ పార్ట్ కూడా ఉందంట, అది నిజమేనా? అదైతే నేను వినలేదు, అది కనుక వచ్చిందంటే నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాను. సో ఒక లేడీ ఫ్యాన్ మీరు ఎంజాయ్ చేస్తారా? సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తారా? ఈ మూవీలో చూస్తారా? సినిమాలో ప్లస్ హీరో అసలు సూపర్ గా చూపించారు. సుజిత్ గారు సూపర్ అండి, మూవీ చాలా బాగా చూపించారు. ఫ్యామిలీతో రావచ్చా మేడం? మొత్తం వైలెన్స్ ఉందంటే నరకటం ఉందంటే ఫ్యామిలీతో రావచ్చా? చిన్న పిల్లలు వద్దులేండి కానీ ఓకే, చాలా బాగుంది మూవీ అయితే. పిల్లలు కూడా అంటే మరి 15 years అండర్ ఏజ్ వద్దు కానీ 18 years నుంచి అయితే సూపర్ మూవీ అసలు చూడొచ్చు. అంటే మనం అక్కడ నరకడం అనేది నెగిటివ్ థింకింగ్ తీసేయాలి. ఆయన దేనికోసం పోరాడాడు దాన్ని చూపించాలన్నమాట, పిల్లలు చూపించే విధానం కూడా. మీరు ఎంజాయ్ చేస్తారు లోపల, ఎంజాయ్ చేస్తారు థియేటర్ లో? సూపర్ ఎంజాయ్ చేశాను. మ్యూజిక్ తమన్ గారి మ్యూజిక్ అయితే హైలైట్, అసలు చాలా బాగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, చాలా సూపర్ అంటే సూపర్ హిట్. మా పవన్ అంటే బాగా చూపించారు, సూపర్. రోజు పార్ట్ ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆయన దేనికోసం చేశారో జబర్దస్త్ ఎక్కడ ఉంది. మన గెస్ట్ ఒక హీరో వస్తుంటే నిజమా అది? లేదండి ప్రెసెంట్ రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? నమస్తే ఓజీ ఎట్లా ఉన్నాయి మరి? ఓజీ చెప్పాం కదా బ్రో, 10 ఏళ్ల తర్వాత బ్రో, 10 years తర్వాత మా ఓడు ఒక క్లియర్ కట్ గా ఒరిజినల్ స్టోరీ తోటి రీమేక్ కాకుండా మా వాడు వస్తున్నాడు. ఆల్రెడీ నా ప్రీమియర్ లో చూసుంటారు, తగ్గిలిపోయింది లోపల ఇన్సైడ్ టాక్. ఇంకేం లేదు బ్రో, ఇండస్ట్రీని వాష్ డైలాగ్ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఆ రకమైన డైలాగ్ డెలివరీ? అసలు జాపనీస్ డైలాగ్ ఉంటే ఎక్స్పెక్ట్ చేశాం కానీ పవన్ కళ్యాణ్ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఇట్లా డైలాగ్ కానీ తమన్ ఇట్లా కంపోజ్ చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అలా ఒక ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా జాపనీస్ డైలాగ్ పగిలిపోయింది. వాషి ఫస్ట్ టైం విన్నప్పుడు అయితే అసలు ట్రాన్స్ కోమా. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.